సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల్ని కేంద్రం పెంచింది. ఈ మేరకు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ధరల ప్రకారం 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ఏకంగా 115 రూపాయలు పెరిగింది. ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయన్న సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర 950 నుంచి 965 రూపాయలకు చేరింది. అటు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1961 రూపాయల నుంచి 2076కు చేరింది. సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. సిలిండర్ ధరలు భారీగా పెరిగిపోయాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరల్ని కేంద్రం పెంచింది. ఈ మేరకు అర్ధరాత్రి నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ధరల ప్రకారం 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ఏకంగా 115 రూపాయలు పెరిగింది. ఈ కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధర 950 నుంచి 965 రూపాయలకు చేరింది. అటు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1961 రూపాయల నుంచి 2076కు చేరింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. అటు ఇజ్రాయిల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తున్నటువంటి క్రమంలో ఆ ఎఫెక్ట్ అంతా భారతదేశం మీద పడుతా ఉంది. ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. 14 కేజీల వంట గ్యాస్ ధర మీద దాదాపు 60 రూపాయలు పెరిగింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 115 రూపాయలు పెరిగిన సందర్భంలో ఈ కొత్త ధరలు నేటి నుంచే కూడా అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం 14 కేజీల గ్యాస్ ధర ఇప్పుడు దాదాపు 950 రూపాయల నుంచి 965 రూపాయల వరకు చేరినటువంటి నేపథ్యంలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1961 రూపాయల నుంచి 2076 రూపాయలకు చేరింది. ప్రస్తుతం భారీగా ఈ ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద భారీగా దాడులు చేస్తోంది. వారం రోజులకు పైగా కూడా యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఈ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ ధరలు అంటే ఈ గల్ఫ్ దేశాల నుంచే గ్యాస్ అంతా కూడా భారతదేశానికి రావాలి, ఇతర దేశాలకు కూడా వెళ్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం భారతదేశంలో భారీగా ఈ గ్యాస్ ధరలు పెరిగాయని చెప్పుకోవచ్చు. అటు గల్ఫ్ దేశాల నుంచే ప్రధానంగా ఆయిల్ గాని గ్యాస్ గాని వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికే అటు చైనాకు, జపాన్ కు కూడా గ్యాస్ సరఫరా నిలిచిపోయినట్టు ఇప్పటికే ఇరాన్ కూడా ప్రకటించింది. దీంతో ఇంకా రాబోయే రోజుల్లో కూడా గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ వార్ ఎఫెక్ట్ భారతదేశంలో అనేక రంగాల మీద కూడా పడుతుంది. ప్రస్తుతం ఈ గ్యాస్ ధరలతో పాటు ఇంకా కొన్ని రోజుల తర్వాతకి కూడా ఇలాగే యుద్ధం కొనసాగితే మాత్రం భారీగా కూడా వివిధ రంగాల్లో కూడా ఇబ్బందులు తప్పే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఆయిల్, పెట్రోల్ ధరలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడి నుంచే సరఫరా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఈ పెట్రోల్ ఎఫెక్ట్ కూడా కొన్ని రోజుల తర్వాతకి దేశ ప్రజల మీద పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ ఇరాన్ మీద భారీగా దాడులు చేయడం, ఇంకా యుద్ధ పరిస్థితుల నుంచి ఆ దేశాలు బయటకు పడినటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితులు అయితే తలెత్తుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ గ్యాస్ కు సంబంధించి గత కొంతకాలంగా నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. ఇటీవల కాలంలోనే ఈ యుద్ధ ఎఫెక్ట్ తోటి ఇబ్బంది ఏముండదు, దాదాపు నెల రోజులకు పైగా కూడా దేశవ్యాప్తంగా గ్యాస్ నిల్వలు ఉన్నాయి, ధరలు పెరుగుతాయని కొంత ప్రచారం సాగినప్పటికీ కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలోనే ఒక ప్రకటన చేసింది. అలాంటి ఇబ్బంది ఏం లేదు, నెల రోజుల వరకు కూడా
గ్యాస్ కు ఇబ్బంది ఏం లేదంటూ చెప్పిన మరుసటి రోజే ఇవాళ గ్యాస్ ధరలు పెరుగుతాయని అదే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడం కొంత ఇబ్బందిగా మారింది. ఆ దేశ ప్రజల మీద దాదాపు కోట్లాది రూపాయల భారం పెరిగిన ధరలతోటి పడే అవకాశం ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా ఇప్పుడు పెరిగితే ఒకసారి పెంచారు, ఇంకా యుద్ధం కొనసాగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితులలో ఇంకా రోజు రోజుకు కనుక ఈ ధరలు పెరిగితే మాత్రం అటు సామాన్యులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. మరోపక్క ఈ పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఒక ఊహాగానాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ ఇరాన్ కు సంబంధించి అక్కడి నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వస్తువులు, నిత్యావసర వస్తువులు అన్ని కూడా బంద్ అయిపోయాయి. ఎక్కడికి కూడా ఇతర దేశాలకు సరఫరా కావట్లేదు. ప్రధానంగా ఇరాన్ నుంచి కానీ అటు ఇజ్రాయెల్ నుంచి భారీగా కూడా మన దేశానికి వివిధ రకాల వస్తువులు దిగుమతి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోయినటువంటి క్రమంలో ఇంకా కూడా వివిధ రంగాల మీద ఇది పెద్దగా ఎఫెక్ట్ చూపే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ గ్యాస్ ధరలకు సంబంధించి కేంద్రం నియంత్రించకుంటే ఈ వారు జరుగుతున్నటువంటి తరుణంలో రోజు రోజుకు కూడా ఈ ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది. దీనిని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి. గ్యాస్ నిల్వలకు సంబంధించి ఇతర దేశాల నుంచి కూడా నిల్వలు తెచ్చుకొని పెట్టుకుంటే ఈ పరిస్థితి తలెత్తది. యుద్ధ వాతావరణం చూస్తే ఇది ఇంకా నెలల తరబడి కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ఆయా రంగాల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని అటు విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. అంటే యాకేష్, అంటే పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే భారతదేశంలో నిల్వలు ఉన్న నేపథ్యంలో కూడా రేట్లు పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి నెల రోజుల పాటు కూడా గ్యాస్ నిల్వలు భారతదేశంలో ఉన్నాయి, ఎవరు ఆందోళన చెందొద్దని ఇప్పటికే కేంద్రం ప్రకటించి ఉన్నది. ప్రకటించిన 1-2 రోజుల్లోనే కూడా ఈ ధరలు పెరుగుదల అనేది కేంద్ర మీద చాలా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. నెల రోజుల వరకు ఉన్నటువంటి నిల్వలను ఆ తర్వాతకి పెంచుకుంటే పర్లేదు కానీ ప్రకటన చేసిన 2-3 రోజులకు తర్వాత గ్యాస్ ధరలను పెంచడం మీద విమర్శలు అయితే కేంద్రం మీద వస్తున్నాయి. అయితే ఈ నిల్వలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఒక క్లారిటీగా లేదు. ఎందుకంటే ఇతర దేశాల మీదనే గ్యాస్ నిల్వల మీద ఆధారపడి ఉన్నది, గ్యాస్ సరఫరా మీద ఇతర దేశాల మీదనే ఆధారపడి ఉన్నటువంటి క్రమంలో పూర్తిగా డిఫెండ్ గా ఇతర అటు గల్ఫ్ దేశాల మీదనే అక్కడి నుంచే మనకు గ్యాస్ సరఫరా అవుతుంది. అయితే ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా యుద్ధ వాతావరణంలో ఉన్నాయి, మొత్తం కూడా వారితోటి పోరాడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడేం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో గల్ఫ్ దేశాలు ఉన్నాయి. అందుకే ఈ ముందస్తుగానే అంటే నిల్వలను పెట్టుకుంటూనే గ్యాస్ ధరలను పెడితే కొంత వినియోగం కూడా తగ్గుతుంది అనేది కేంద్రం ఆలోచనగా తెలుస్తా ఉంది. అంటే ఎక్కువగా కూడా అటు కమర్షియల్ గానీ వంట గ్యాస్ కు సంబంధించి కొంత యూజ్ అంటే వేస్ట్ కాకుండా చాలా జాగ్రత్తగా వాడుకుంటారు అనేది కేంద్రం ఒక ఆలోచన చేస్తా ఉంది. ఏదైనా ఈ ఒక్కసారిగా ధరలు అనేది పెంచడం కొంత సామాన్య ప్రజల మీద అయితే చాలా ఎఫెక్ట్ భారం అని చెప్పుకోవచ్చు. దీంతో పూర్తిగా చాలా మంది కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని పక్షాలు కూడా దీన్ని విమర్శిస్తున్నటువంటి తరుణంలో కేంద్రం తీరు సరిగ్గా లేదు. వారు జరుగుతున్నటువంటి తరుణంలో భారీగా కూడా గ్యాస్ నిల్వలను చేసుకోవాల్సినటువంటి సమయం ఉంటే ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా విఫలమైందనేది ప్రధాన ప్రతిపక్షం కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థాంక్యూ రాకేష్.